అన్న ఒకసారి ఈ వీడియో చూడరా అన్న. కళ్ళ నెత్తురు కారుతుంది. ఈయన్ని ఆత్మహత్య చేసుకొని కష్టం. నాకు చదువు రాదు, ఎట్లా చేయాలరా? నువ్వు ఒక రైతు బిడ్డ. డీలర్ అయితే మొదలైతే నాకు చదువు రాదా, మూట రాదా? ఎంతో 2 నెలలు ఆత్మహత్య చేసుకుంటున్నా. నాకు చదివే రాదా? ఎట్లా నేను ఏం చేయాలా? నేను ఇప్పుడు చదువు రాదా? ఈ తాత మాట్లాడదాలో ఏమన్నా తప్పుందా? గింతరాన్ని పెట్టిన కానీ గింతరాన్ని దిమాక్ ఉందా? చదువుకోరానోళ్ళు ఒక్కొక్కరు డబ్బా ఫోన్లు ఉంటాయి, వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే యూరియా. దానికన్నా ఒక 5 గంటల లైన్ నిలబడి 2 బస్తాలు తీసుకోపోయినా తీసుకోగలుగుతారు. రోడ్డు మీదకి వచ్చి మొబైల్ రీఛార్జ్ చేయమంటేనే ఒక్కొక్కడు మొబైల్లో బ్యాలెన్స్ ఉన్నా కూడా రీఛార్జ్ చేస్తలేరు ముసలోళ్ళకు. అలాంటిది వేరేటోళ్ళు అంటే వీళ్ళ ఫోన్లు అంటే యూరియా బుక్ చేస్తారంట. వాళ్ళ కొడుకులు సిటీలో ఉంటారు, వాళ్ళు బుక్ చేద్దాం అనుకుంటే స్టాక్ ఉండదు. సరే స్టాక్ ఉంది కదా అని చెప్పి బుక్ చేద్దామని చెప్పి ఊళ్ళో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే ఓటీపీ చక్కగా చెప్పరాదు. ఓటీపీ చెప్పేలోపు స్టాక్ అయిపోతుంది. ఇంద్రాల నుంచి ఒక ముసలామె ఇప్పటికీ పోచంపిల్ల 2 సార్లు వచ్చింది. బుక్ చేసుకోవాలంటే ఆమెకు తెలియక ఎవరు బుక్ చేయమన్నా బుక్ చేయ రాకపోతే పోయింది. 3ఓసారి వచ్చి ఏడుస్తుంది. 2 నెలలు అయిందంట నాటేసి, ఇంతవరకు మందు చల్లలే. మళ్ళీ ఉండాలా పోవాలా? అది ఎక్కడ ప్రాబ్లమో ఫాల్టో మనకు తెలియదు. అది ఇక్కడ అవుతుందా పైన అవుతుందా ఏదైనా కానీ అది ఒకప్పుడు వచ్చి గోదాంకి వచ్చి తెచ్చుకునేది, లేకపోతే ఎవరైనా ఆటో డ్రైవర్ తెస్తే తీసుకొచ్చి ఊళ్ళు వేసేది. ఇప్పుడు వచ్చి ఆడ నిలబడి ఏడ్చిన, అసలు లైన్లో నిలబడ్డా కూడా ఆన్లైన్లో బుక్ చేస్తేనే ఇస్తామంటే వాళ్ళకి ఏం తెలుసు అండి? ఏం తెలుసు అని బుక్ చేస్తారు వాళ్ళు?